మైబాద్ జిల్లా బయ్యారం మండలం గ్రామ పంచాయతీ గౌరారం వినోబా నగరం మా విలేజ్. ఈ రోడ్డు దగ్గర దగ్గర సంవత్సరం దాటిపోయింది. కంకర పోసిర్రు, కంకర కూడా ఇటు దాటి వెళ్ళిపోతుంది. అంతా బండ్లు కూడా డ్యామేజ్ అవుతున్నాయి, అందరికి బ్యాక్ పెయిన్లు వస్తున్నాయి, చాలా ఇబ్బంది అవుతుంది. అయినా కానీ దీన్ని పట్టించుకునే నాకే లేదు. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా ఇంతవరకు శాంక్షన్ అయినాయి, బిల్లులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి అంటున్నారు, కానీ దీని మీద ఎవరు దృష్టి పెట్టిన వాళ్ళు లేరు. ఇంతవరకు చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము ఏం లేదు, తక్షణమే ఈ రోడ్డుని వేసి మా ప్రజలకి ఇబ్బంది లేకుండా ఈ రోడ్డు విషయంలో తొందరగా కొంచెం తొందరపడి దీన్ని శాంక్షన్ చేసి వేసి మా ప్రజల యొక్క ఇబ్బంది నుంచి తొలగించాలని మేము కోరుకుంటున్నాం. మాది వినోబా నగర్ గ్రామం, గౌరారం గ్రామ పంచాయతీ, బయ్యారం మండలం, మైబాద్ డిస్టిక్. ఇక్కడ మాకు ఈ రోడ్డు తవ్వి ఇప్పటికీ సంవత్సరంన్నర అవుతుంది. సంవత్సరంన్నర దాటింది, ఇప్పటివరకు ఆ రోడ్డు పోసిన పరిస్థితి లేదు. ఇంతకుముందున కనీసం బొందలు ఉన్నా కొంచెం న్యాయంగా ఉండేది. ఇప్పుడు ఈ దవ్విన కాంచి ఇంకా పోనీకి రానికి ఇబ్బంది అవుతుంది. చాలామంది కింద పడ్డారు వెహికల్స్ వేసుకొని. ఇది దెబ్బలు తాకి చేయిలిరిగి కాలిరిగి ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నప్పుడు బస్సు వచ్చేది, ఆ ప్రైవేట్ బస్సు వచ్చి ఇది ఇక్కడి నుంచి గురిమిల్ల దాకా వెళ్ళేది. ఇక్కడ 3-4 గ్రామాలు ఉన్నాయి, గురిమిల్ల, ముట్లతండ, ఇటు వినోబనగరం, గౌరవరం. ఈ అన్నిటికి వెళ్ళడానికి ఇదే మెయిన్ దారి. ఇది చాలా దారుణంగా అస్తవ్యస్తంగా ఉండడం వల్ల బయటికి పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇది బయ్యారం, ఇంతకుముందు ఖమ్మం జిల్లా చూసుకుంటే ఇది లాస్ట్ గ్రామం ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నుంచి. ఇప్పుడు ఇటు మహబూబాద్ డిస్టిక్ వచ్చినాక ఇది చివరి గ్రామం అయిపోయింది. ఇటు పోతే మహబూబాద్ డిస్టిక్ నుంచి వచ్చినా ఇది లోపలికి గ్రామం అయిపోయింది. దానివల్ల ఇక్కడ పట్టించుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది. రోడ్డు లేదు, అంత దారుణమైన పరిస్థితి ఉంది. ఇది పట్టించుకోవాలని చెప్పేసి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కానీ ఇది ఇట్లనే ఉండిపోతుంది. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారిని ఏమైనా కలవడం జరిగిందా మీ గ్రామ ప్రజలు? ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారిని అయితే కలవలేదు. కాకపోతే ఎలక్షన్ల ముందు వాళ్ళే వచ్చి చూసారు, ఇదంతా అవుతుంది అంటున్నారు, కానీ మరి ఇంతవరకు అయితే దీన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. అట్లనే మాకు బస్సు సౌకర్యం కూడా కావాలని కోరుకుంటున్నాం. ప్రజెంట్ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారైనా కానీ కనీసం వచ్చి ఒకసారి మళ్ళీ తక్షణమే ఇటు వచ్చి ఒకసారి సందర్శించి ఈ ఏరియాను సందర్శించి రోడ్డును చూసి దీన్ని ఆయన కొంచెం కేర్ తీసుకొని ఈ రోడ్డు అయ్యేటట్టుగా చూసి, అట్లనే మా ఏరియాకు బస్సు కూడా కావాలి, బస్సు సౌకర్యం కూడా వేయించేటట్టు ప్లాన్ చేస్తే బాగుంటుందని అందరూ ప్రజల తరఫున ఆయనకు రిక్వెస్ట్ చేస్తున్నాం. అదొక్కటి చేస్తే ఆయనకు ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటాం. జిల్లా అండి సారు, మాది బయ్యారం మండలం, వికారం మండలం అండి. అయితే ఇట్లా మాకు గ్రామ పంచాయతీ నుంచి రోడ్డు అంతా దొంగీరు, అంత ఆగమాగం చేసారు సారు. మొత్తం మాకు ఇప్పుడు ఏమి లేదు, ఎటు చూసినా ఏం లేదు, బండ్లు కింద పడుతున్నాయి, మనుషులు ఆగమవుతారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. సంవత్సరం దాటిపోయింది సారు. మరి కేసీఆర్ ప్రభుత్వంలో రోడ్డు అంతా దొంగి అంత ఆగమాగం చేసారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాసేపు మాకు దయ చూసి ఈ రోడ్డు మరి కాసేపు మాకు వెళ్ళి చూస్తారేమని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. అది బయ్యారం మండలం, మహబూబాద్ జిల్లా, వినోబా నగర్ గ్రామం. మాకున్నటువంటి రోడ్డు అసలే పోయిన ఎలక్షన్లలో వచ్చింది, అది ఇంతవరకు రోడ్డు కాలేదు. దానివల్ల జనాలకు ఇబ్బంది అవుతుంది, బండ్లకు ఇబ్బంది అవుతుంది, రాకపోకలు నిలిపివేయబడుతున్నాయి. మేము అడిగాము, ఆయన అడిగితే అన్నాడు కదా అది ఇంకా బిల్లు ప్లే కాలేదు, బిల్లు ప్లే అయినాక చేస్తామని అన్నాడు. ఇప్పుడు 6 నెలలకు చిల్లర అవుతుంది, ఇంతవరకు కూడా దాన్ని 6 నెలలు అవుతుంది, 6 నెలలు అవుతుంది. ఇప్పుడు నా కోరం కనకే గారు ఎమ్మెల్యేగా గెలిచింది కదా, ఏమైనా హామీ ఇచ్చినా మీకు ఈ రోడ్డు? ఇంతవరకు అయితే అతను ఇక్కడికి రాలేదు, హామీ ఏమి ఇవ్వలేదు. అంటే మొన్న ఎలక్షన్లో వచ్చేసిండు, ఎమ్మెల్యేగా చూసిపోయిండు. తర్వాత నేను ఎలక్షన్ గెలవగానే కంప్లీట్ చేస్తా అని చెప్పేసి అన్నాడు. అయినా కానీ 3 months అయిపోయినాయి, ఇంతవరకు కూడా ఏది లేదు, ఎవరు రాలేదు ఇక్కడికి, ఏ అధికారి వచ్చి చూడలేదు. రోడ్డు కావాలని కోరుకుంటున్నాం. మాకు వెహికల్స్కి ఇబ్బంది అవుతుంది, వచ్చిపోయే జనాలకు ఇబ్బంది అవుతుంది, ఆటోలు కూడా కన్వీనియంట్గా రావట్లేవు ఇక్కడికి.